హైదరాబాద్ షామీర్పేట నల్సార్ యూనివర్సిటీ క్యాంటీన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అక్కడ బొద్దింకలు తిరుగుతుండడాన్ని గమనించారు. గడువు తీరిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. క్యాంటీన్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. డైలీ వస్తుంది. మార్నింగ్ వస్తుంది. ఒకవేళ మార్నింగ్ కంప్లీట్ ఇక్కడ స్టోర్ చేస్తారా? వాయిదా హైదరాబాద్ షామీర్పేట నల్సార్ యూనివర్సిటీ క్యాంటీన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అక్కడ బొద్దింకలు తిరుగుతుండడాన్ని గమనించారు. గడువు తీరిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. క్యాంటీన్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అందిస్తారు. నుమాన్, అక్కడి క్యాంటీన్కి సంబంధించి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, అలాగే ఆహార పదార్థాలకు సంబంధించి మొత్తం తనిఖీలు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, నల్సార్ యూనివర్సిటీలో ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సో ఈ తనిఖీల్లో మాత్రం పూర్తిగా యూనివర్సిటీ క్యాంటీన్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం అయితే అధికారులు గుర్తించారు. ఏదైతే ఇటు పుచ్చకాయ కానివ్వండి, వాటర్ మిలన్, దాంతోపాటు ఇతర జ్యూస్ కోసం వాడేటువంటి పళ్ళల్లో పూర్తిగా పురుగులు ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటు ఇటు క్యాంటీన్లో బొద్దింకలు తిరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో నల్సార్ యూనివర్సిటీలో ఇటీవల కాలంలో తరచూ కూడా క్యాంటీన్లో పూర్తిగా నిబంధనలు పాటించట్లేదు. దాంతోపాటు ఏదైతే కల్తీ ఆహారం వస్తుందంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో విద్యార్థుల ఫిర్యాదుల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు చేసినటువంటి క్రమంలో సాయి గణేష్కి సంబంధించినటువంటి కెఫెటేరియా కానివ్వండి, దాంతోపాటు ఇతర క్యాంటీన్స్ 4-5 క్యాంటీన్స్ ఉంటాయి. సో క్యాంటీన్స్ అన్ని చోట్ల కూడా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో క్యాంటీన్ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు. వారికి భారీగా పెనాల్టీలు కూడా విధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు పన్నీర్ కానివ్వండి, చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా, సో పన్నీర్ మంచూరియా, ఈ మంచూరియాస్ కానివ్వండి, ఇవి చేస్తున్నటువంటి క్రమంలో మోతాదుకు మించి రంగులను వాడుతున్నట్లు కూడా గుర్తించారు. సో దీనివల్లనే ఇటీవల కాలంలో కొంతమంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురైనట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్తో పాటు సిటీ శివారు ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటు యూనివర్సిటీలు కానివ్వండి, హాస్టల్ క్యాంటీన్స్ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు మేడ్చల్ జిల్లా నల్సార్ యూనివర్సిటీలో ఉన్నటువంటి క్యాంటీన్స్ మీద విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఆ క్యాంటీన్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసి వారి మీద కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.